హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతా వ్లాగ్స్. నేను ఈరోజు క్యాబేజీ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఫ్రైకి ఫ్యాన్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలండి. 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది క్యాబేజీ ఫ్రై. చాలామంది ఎర్రకారం వేసుకుంటారండి, కానీ బాగోదు. నేను చేసిన విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. జీలకర్ర వేగిన తర్వాత మనము కర్రీకి సరిపడని పచ్చిమిర్చి 2గా చీల్చి పెట్టుకోవాలండి. ఇలా చీల్చిన పచ్చిమిర్చిని జీలకర్ర ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేయేంత వరకు నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి తొందరగా ఫ్రై కావడానికి కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలండి. చిటికెడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది, తొందరగా ఫ్రై అయిపోతాయి పచ్చిమిర్చి. మీ కారానికి అనుకూలంగా వేసుకోండి పచ్చిమిర్చి. నాకు కొంచెం క్యాబేజీ ఎక్కువగా ఉంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను. దీంట్లో ఎండుకారం వేసుకోమండి, అందుకని ఓన్లీ పచ్చిమిర్చితోనే చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చిని ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేగాక ఆనియన్ ముక్కలను వేసుకొని 2 ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. ఇలా చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది క్యాబేజీ ఫ్రై. క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారండి ఇలా చేసి పెడితే. కొద్దిగా శనగపప్పు వేసుకోవాలండి, అందుకే నేను ముందు రోజు కొద్దిగంత శనగపప్పును నానబెట్టుకున్నాను. మీరు ఒకవేళ నానబెట్టుకోవడం మర్చిపోతే కుక్కర్లో 2 విజిల్లు వచ్చేంతవరకు శనగపప్పును ఉడికించుకుంటే సరిపోతుంది. నేను రాత్రి నానబెట్టుకున్నాను కాబట్టి నీళ్ళు వడగట్టి ఆ శనగపప్పు అందులో వేసుకుంటున్నాను. మీరు నానబెట్టకుండా ఉంటే 2 విజిల్స్ వచ్చేంతవరకు శనగపప్పును ఉడికించుకొని ఇందులో వేసుకుంటే సరిపోతుందండి. శనగపప్పు చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటే అన్నంలో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ తింటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకున్న శనగపప్పు మధ్యలో వస్తుంది, చాలా బాగా అనిపిస్తుందండి పంట కిందికి వస్తే. ఇలా ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది శనగపప్పు కూడా. చాలామంది క్యాబేజీని మొదటగా ఉడికించుకుంటారండి. అలా ఉడికించుకోవద్దు, స్మెల్ వస్తుంది చాలా. ఇలా చేసుకుంటే స్మెల్ కూడా రాదండి, చాలా బాగుంటుంది. కొంచెం ఇప్పుడు కరివేపాకు వేసుకొని కలుపుకోండి. క్యాబేజీని ఉడికించుకుంటే స్మెల్ బాగా వస్తుంది. చాలా గలీజ్గా అనిపిస్తుందండి, తినాలనిపించదు, మెత్తగా ఉడికిపోతుంది. ఇలా డైరెక్ట్గా కట్ చేసి వేసేసుకోవాలి, చాలా బాగుంటుందండి, స్మెల్ కూడా రాదు. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి, మీరే కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్తారు. ఇప్పుడు మొత్తం అన్నీ పచ్చిమిర్చి, ఆనియన్స్, శనగపప్పు, కరివేపాకు అన్నీ ఫ్రై అయ్యేంత వరకు
నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అన్నీ వేగాక కొద్దిగా అంత టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేలా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. ఇప్పుడు కట్ చేసుకున్న క్యాబేజీ మొత్తం అందులో వేసేసుకోవాలండి. నేను ముందుగానే చెప్పాను, కొంచెం క్యాబేజీ ఎక్కువ ఉంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నానని. మీరు క్యాబేజీ చిన్నగా ఉంటే కొన్ని పచ్చిమిర్చిలే వేసుకోండి మీ కారానికి అనుకూలంగా. ఇప్పుడు క్యాబేజీ మొత్తం అందులో వేసి నెమ్మదిగా కలుపుకోవాలండి. స్టవ్ చిన్నగా పెట్టుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. కింద పడుతుందండి, కింద పడకుండా నెమ్మదిగా క్యాబేజీని కలుపుకోవాలి. ముందుగా ఉడికించి ఇందులో వేస్తే నీళ్ళుగా అవుతుందండి కర్రీ. టేస్ట్ కూడా అంత బాగోదు. ఇలా డైరెక్ట్గా వేసుకొని చూడండి, కూర చాలా బాగుంటుంది. చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది కర్రీ. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత తీస్తూ 10 నిమిషాలు ఒక్కొక్కసారి స్లోగా కలుపుకోవాలి. ఈ కర్రీ కొంచెం లేట్గా అవుతుంది కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం 1½ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. నేను క్యాబేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా వేసుకున్నాను సాల్ట్. ఇలా సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజీలో నుంచి వచ్చిన వాటర్తోనే క్యాబేజీ మొత్తం ఫ్రై అయిపోతుంది. మనం పైనుంచి వాటర్ పోయాల్సిన పని లేదు. ఓన్లీ సాల్ట్ వేయడం వల్ల క్యాబేజీలో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం ఆ చెమ్మతోనే కర్రీ బాయిల్ అయిపోతుంది, ఫ్రై అయిపోతుంది. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు సాల్ట్ వేసి కొద్దిసేపు అలా పెట్టాము కదా, కొద్దిగా చెమ్మ వచ్చింది చూడండి కర్రీలో. ఈ చెమ్మతోనే క్యాబేజీ మొత్తం ఫ్రై అయిపోతుందండి. చూడండి, తడిగా అనిపిస్తుంది మీకు ఇప్పుడు. అలా సాల్ట్ వేయగానే కొద్దిసేపు తర్వాత చెమ్మ వచ్చేస్తుంది. ఆ చెమ్మకి క్యాబేజీ ఫ్రై అయిపోతుంది. కాకపోతే లో ఫ్లేమ్ మీద మినిమం 25 to 30 మినిట్స్ స్లోగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ 5 మినిట్స్ తర్వాత అలా మూత తీసి మరి ఒకసారి కలుపుకొని మూత కవర్ చేసుకోవాలి. చివరగా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి, 1 టీ స్పూను. వేరే ఏ పౌడర్స్ వేయాల్సిన పని లేదు, ఓన్లీ కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ఈ టైంలో మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకోండి, లేదంటే పర్వాలేదండి, ధనియా పౌడర్ వేసి వదిలేసేయండి. చాలామంది నిమ్మకాయ పిండుకుంటారు కొంచెం పులుపు కోసం, కానీ మా పిల్లలు తినాలని నేను నిమ్మకాయ పిండట్లేదు. నిమ్మకాయ పిండుకున్న పులుపు చాలా బాగుంటుంది. అంతేనండి, మన క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. చివరగా కొత్తిమీర వేసి క్యాబేజీని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే,
మన క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. చపాతీలోకి, అన్నంలోకి, రొట్టెలోకి చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గీతా రెడ్డి వ్లాగ్స్.